ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది కూటమి. కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఆ పార్టీ నేతలు. అదే సమయంలో జగన్పై కూటమి టార్గెట్ చేస్తున్నారు. తాజాగా జగన్ పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మృతి చెందిన రాజకీయ రంగు పులుముకుంది. జగన్ ప్రయాణిస్తోన్న వాహనం ఢీకొట్టి సింగయ్య మృతి చెందాడని పోలీసులు నిర్ధారించారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో జగన్పై కేసు నమోదైంది. ఆయనపై మోపిన సెక్షన్లు కూడా ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమయ్యారు. చాలా విషయాలపై చర్చించారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న నేతలతో చర్చలు జరిపారు. ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశం జరపాలని నిర్ణయించారు. పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విగ్రహావిష్కరణకు జగన్ హాజరయ్యారు. అయితే గతంలో జగన్ జిల్లాల పర్యటనల సందర్భంగా ఎదురైన పరిణామాల దృష్ట్యా కొన్ని ఆంక్షలు విధించారు ఏపీ పోలీసులు. కేవలం 11 వాహనాలతో కాన్వాయ్గా వెళ్లాలని, 100 మందితో విగ్రహావిష్కరణ జరుపుకోవాలని సూచించారు. కానీ జగన్ మాత్రం తాడేపల్లి నుంచి 50 వాహనాలతో కాన్వాయ్గా వెళ్లారు. స్థానిక వైసీపీ నేతలు భారీగా జన సమీకరణ చేశారు. ఈ తరుణంలో సింగయ్య మృతి చెందడం సంచలనంగా మారింది. అందుకు సంబంధించిన వీడియోలు సైతం బయటకొచ్చాయి. అయితే ఆ వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టించినవని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. పోలీసులు మాత్రం కఠినంగా సెక్షన్లు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ కింద అరెస్టులు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇది జీవిత ఖైదుకు సంబంధించి సెక్షన్లని అనుమానాలున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్యులు తాడేపల్లి కార్యాలయానికి హాజరు కావాలని సమాచారం ఇచ్చారు. జగన్ టార్గెట్ చేసుకుని కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో జగన్ అరెస్టు తప్పదని ప్రచారం సాగుతోంది. అందుకే జగన్ పునరాలోచనలో పడ్డారు. పార్టీ ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఉద్దేశపూర్వకంగా జగన్ రెడ్డి చుట్టూ కుట్ర జరుగుతోందన్న అనుమానాలున్నాయి. జగన్ బయటకు వస్తుండటంతో జనాదరణ పెరిగిందని, దానిని నియంత్రించేందుకే ఇలా చేస్తున్నారన్న అనుమానాలున్నాయి. మరోవైపు జూలై 8న వైఎస్ఆర్ జన్మదినం. ఆ రోజు ఇడుపులపాయలో నివాళులర్పించేందుకు జగన్ వెళ్లనున్నారు. అదే రోజు నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడతారని తెలుస్తోంది. అందుకే పార్టీ ముఖ్యులతో ముందుగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి జగన్ రెడ్డి జిల్లాల పర్యటనకు ఏనాడో వెళ్లాల్సి ఉంది. సంక్రాంతి కంటే ముందే జిల్లాల పర్యటనకు సంబంధించి కీలక ప్రకటన చేశారు జగన్. కానీ జిల్లాల పర్యటనకు వెళ్లలేదు. ఆ విషయంలో కాలయాపన జరుగుతోంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే జనాల ఆదరణ కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే మంచి ప్రయోజనం ఉంటుందని ఒక అంచనాకొచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు జగన్ రెడ్డిని నియంత్రించేందుకు అనేక రకాల కేసులను కూటమి తెరపైకి తెస్తోందన్న అనుమానాలున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ప్రజల మధ్యకు వెళితే వారి ఆదరణ తప్పకుండా లభిస్తుందని అంచనాకొచ్చినట్టు సమాచారం. మొత్తానికైతే ఈ నెల 25న జరగనున్న కీలక సమావేశంలో జగన్ రెడ్డి చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.